హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను, బట్ ఇట్స్ రియల్లీ గుడ్ క్లారిఫికేషన్ అని కూల్గా ఆన్సర్ ఇచ్చి, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ త్వరగా తిను, కాసేపు రోడ్ల మీద షికార్లు కొట్టి డిన్నర్ ఫినిష్ చేసుకుని రూమ్కి పోదాం. నా ఇష్టంగా నాలో నువ్వు నీలో నేను కలిసిపోయి కరిగిపోతూ కలిసి పడుకుందాం అనేసరికి హార్ట్ బ్లాస్ట్ అయిన సహస్ర చేతిలోని ఐస్ క్రీమ్ వదిలేసింది. స్పేర్ తెచ్చిన సెకండ్ ఐస్ క్రీమ్ సహస్ర చేతిలో పెట్టి, నువ్వు తినకపోయినా నాలో నువ్వు నీలో నేను కలిసే పడుకుంటాం అని స్పష్టంగా క్లారిటీ ఇచ్చి, కూల్ ఐస్ క్రీమ్తో నీ మెంటల్ హిట్ తగ్గించుకో, వెళ్దాం అంటూ కొంచెం కూడా జాలి లేకుండా ఆర్డర్ వేసి వెనకున్న పచ్చిక మీద వాలాడు రాజ్. తిరిగి చూసిన సహస్రకి హంస తల్పం మీద విష్ణుమూర్తి ఫోజులో దర్శనమిచ్చాడు బలుపుబాబు. చీకటి ఆకాశాన వజ్రాల్లో మెరుస్తున్న చుక్కల్ని చూస్తూ రిలాక్స్ అవుతున్న బాబు ఎంజాయ్మెంట్తో కారం పూసినట్టు అనిపిస్తూ ఉంటే, మోనార్క్, మెంటల్ మోనార్క్, వాడి ఇష్టమే తప్ప నా ఇష్టంతో ఫీలింగ్స్తో సంబంధమే లేదు వీడికి అని తిట్టుకుంటూనే ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసిన సహస్రతో స్ట్రీట్స్ చుట్టే పనికి శ్రీకారం చుట్టాడు రాజ్. 2 hours బ్రేక్ లేని స్పీడ్తో స్ట్రీట్స్ మొత్తం చుట్టేసి ఫైనల్గా ఇటాలియన్ రెస్టారెంట్ ముందు బ్రేక్ వేశాడు రాజ్. బాబు జెట్ స్పీడ్కి ఊపిరిపోతున్న ఉద్వేగంతో కోపంగా కళ్ళు పెద్దవి చేసింది హంస. కమాన్ బేబీ అంటూ హంస పాప కోపాన్ని ఆవగించంతైనా పట్టించుకోకుండా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి సీట్లోకి తోసి ఫుడ్ ఆర్డర్ చెప్పాడు. నీ స్పీడ్కి నా పొట్ట తిప్పుతోంది, నాకేమి వద్దు అంది తల పట్టుకొని. నో ప్రాబ్లం హంసపాప అని కూల్గా హంసపాపకి ఒక షేక్ ఆర్డర్ చెప్పి ఆర్డర్ వచ్చిన ఫుడ్ మొత్తం ఒక్కడే ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. ఇబ్బంది పెట్టి సారీ కూడా చెప్పకుండా ఒక్కడే మెక్కుతున్న రాజుని ముటముటలాడుతున్న మొహంతో చూస్తూ షేక్ కంప్లీట్ చేసి కామ్గా కూర్చుంది. తినడం ఫినిష్ చేసి పేమెంట్ క్లియర్ చేసిన రాజ్ కనీసం తనని తినమని అడగనందుకు ఫీల్ అయిన సహస్ర ముందుగానే లేచి బయటకు వెళ్ళిపోయింది. కాస్త టైం తీసుకుని అడిగితే వాడు సొమ్మేమైనా పోతుందా? మొత్తం ఒక్కడే తినేశాడు, అసలు నన్ను ఎదురుగా పెట్టుకుని ఒక్కడే ఎలా తిన్నాడు అని పరాకుగా కారు మీద హెడ్ వాల్చి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే, బెండ్ అయి ఉన్న తన బాడీలో రైజ్ అయి కనిపిస్తున్న హిప్ మీద ఒక్కటి వేసేసరికి దడుచుకుని వెనక్కి తిరిగిన సహస్రం ముందు నవ్వుతూ నిల్చున్నాడు రాజ్. పిచ్చా నీకు, ఎందుకు అలా కొట్టావు అని అరుస్తూ అటూ ఇటూ చూస్తున్న సహస్ర నెత్తి మీద మరొకటి వేసి, నేను తప్ప నిన్నెవ్వరూ టచ్ చేయరు, ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా పట్టుకో అంటూ తెచ్చిన ఫుడ్ పార్సెల్ క్యాచ్ వేశాడు. బెదిరిపోయి ఉన్న తను టెన్షన్గా దాన్ని పట్టుకొని కోపంగా చూస్తూ ఉంటే, గెట్ ఇన్ అంటూ కారెక్కి కూర్చున్నాడు బాబు. ఇది నాకేనా అనుకుంటూ డోర్ తీసుకొని లోపల కూర్చున్న సహస్ర రాజుని చూస్తూ ఉంటే తన మీదుగా బెండ్ అయ్యి, ఇలా కళ్ళతోనే కాపురం చేయి అని కౌంటర్ వేస్తూ డోర్ క్లోజ్ చేశాడు. దీని వలన తెలియని చిన్న నవ్వు సహస్ర పెదవుల మీద. ఎంత ఏడిపించినా ఏది మిస్ చేయడు అని మెచ్చుకుంటున్న తన మదిలోని ఊసులు కళ్ళల్లో మెరుస్తూ ఉంటే అది బాబు కంట్లో పడకముందే హెడ్ సైడ్కి టర్న్ చేసింది. 1% ఎక్కడ దొరికినా లాక్ చేసి 100% సక్సెస్ఫుల్గా ఫ్రై చేసుకుని తినేస్తాడు. అందుకే బాబు మీద వస్తున్న పాజిటివ్ ఫీలింగ్స్ అయ్యగారి కంట పడకుండా హైడ్ చేస్తోంది. కార్ రోడ్ ఎక్కినా ఇంతకు ముందులా స్పీడ్ పెరగని రాజ్ డ్రైవింగ్కి తన కోసమే అని ఫిక్స్ అయిన సహస్ర ఫుడ్ పార్సెల్ ఓపెన్ చేసింది. పన్నీర్తో ప్రిపేర్ చేసిన ఇటాలియన్ డిష్. వీడికి నాన్ వెజ్ ఇష్టమైనా ఒక్కసారి కూడా తినమని నన్ను ఫోర్స్ చేయలేదు అని మళ్ళీ ఒకసారి కాంప్లిమెంట్ ఫీలింగ్తో బాబు మీదకి కళ్ళు తిప్పి లాక్ అయిపోయింది. ఈసారి క్షణంలో ముందుకు వచ్చి లిప్స్ లాక్ చేసి నోరంతా ఎంగిలి చేసిన రాజ్ 1/2 నిమిషానికి వదిలేసి రిలాక్స్గా విజిల్ వేసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. కొట్టాలన్నంత కోపం తన్నుకొస్తూ ఉన్నా తమాయించుకుని కొరకొర చూస్తున్న హంస పాప బుగ్గల మీద వేళ్లతో పొడిచి హెడ్ ఫుడ్ మీదకి టర్న్ చేశాడు తినమని. ఇది తినాలని నాకు తెలుసు, ఎందుకు నిమిషానికోసారి నన్ను తినేస్తున్నావు అని పెదవులు కంటిన ఎంగిలి తుడుచుకుంటూ గోల చేస్తున్న హంస పాపకి రాజ్ నుంచి సైలెన్సే ఆన్సర్ అయింది. కనీసం తల కూడా తిప్పని రాజ్ రెస్పాన్స్కి ఒళ్ళు మంటతో అరిచి అరిచి తాగిన షేక్ ఎనర్జీ కాస్త కరిగిపోవడంతో ఆకలి అంటున్న కడుపును పన్నీర్తో ఫిల్ చేయడం పూర్తయ్యేసరికి వాటర్ బాటిల్ ముందు పెట్టాడు రాజ్.
ఆకలి మంట తీరినా తగ్గని కడుపు మంటకు అందుకున్న వాటర్ బాటిల్ చల్లగా హెల్ప్ చేసేసరికి సైలెంట్ గా విండోలో నుంచి బయటకు చూస్తూ సైడ్ కి తిరిగి కూర్చుంది సహస్ర. ప్రశాంతంగా వెదర్ ని ఎంజాయ్ చేస్తూ హోటల్ కి రీచ్ అయ్యే వరకు రిలాక్స్ గా ఉన్న సహస్ర హోటల్ చూడడమే ఒకరిలో ఒకరు చేరి పడుకుందాం అన్న రాజ్ డైలాగ్ గుర్తొచ్చి గుండెల్లో గుబులు రేగింది. రాజ్, లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా అని స్టీరింగ్ తిప్పుతున్న రాజ్ హ్యాండ్స్ పట్టుకుని క్యూట్ గా అడిగింది హంసపాప. నో వే హంస, నిద్రొస్తోంది అని కార్ హోటల్ పార్కింగ్ లోకి టర్న్ చేసేసరికి రాజ్ ఫేస్ లోని అలసట చూస్తూ రిలాక్స్ అయింది సహస్ర. వెళ్ళగానే వీడు నిద్రకి పడిపోతాడు, ఇక నన్ను టార్చర్ చేయడు అని కూల్గా రీల్ వేసుకున్న హంసపాప ఆశ నిప్పు మీద ఉప్పు కలలా నిమిషాల్లోనే టప్పున పేలిపోయింది. వాటర్లో ముంచేసిన బెడ్ ముందు ఫ్లోర్ రగ్గు మీద బెడ్ క్విల్ట్ పరిచి దాని మీద హంసపాపని సింగిల్ బ్లాంకెట్ కింద బాక్సర్ షాట్ లో చుట్టుకొని హాయిగా కళ్ళు మూసుకున్నాడు రాజ్. ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో రాజ్ ఉక్కు కౌగిలిలో ఇరుక్కుపోయిన హంసపాపకు ఏడుపొక్కటే తక్కువ. ఫస్ట్ నైట్ దాకా పోకుండా ఇక్కడితో ఆగాడు, ఇదే గొప్ప వరం అని ఫీల్ అవుతున్న హంస సెన్స్ తెలుస్తూ ఉన్న రాజ్ బాడీ హీట్ కి లయబద్ధంగా వినిపిస్తున్న హార్ట్ బీట్ కి మధ్యన మరొక నిద్ర లేని రాత్రిని స్వాగతించింది ఇండియా. పెళ్లికి అటెండ్ అవ్వని కారణంగా అదే పెళ్లి వ్రతానికి అటెండ్ అయ్యారు జయదేవ్ అండ్ మానస గారు. సత్యనారాయణ వ్రతం పూర్తయ్యాక వధూవరులు ఇద్దరిని విష్ చేసి కిందకి వస్తూ ఉండగా, మీతో మాట్లాడాలంటే ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది ఒక అమ్మాయి. ఇంతవరకు ఎప్పుడు చూడని ఆ అమ్మాయిని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తూ తను రిక్వెస్ట్ చేయడంతో సరే అని పక్కకు వచ్చారు. ఎవరమ్మా నువ్వు, కాలేజ్ డొనేషన్స్ ఏమైనా కావాలా అని జనరల్ గా వచ్చే రిక్వెస్ట్ అనుకుని ప్రశ్నించారు జయదేవ్ గారు. అంకుల్, నాకు డొనేషన్స్ ఏమి వద్దు అని ఫంక్షన్ లో ఉన్న తన పేరెంట్స్ ని చూపించి తనని పరిచయం చేసుకున్న అమ్మాయి, మీరిస్తే మీ అబ్బాయిని తీసుకుంటాను అని సిగ్గుపడుతూ తలదించుకొని చెప్పేసరికి బెల్లం కొట్టిన రాయిలో బిగుసుకుపోయారు మానస. ఆల్మోస్ట్ జయదేవ్ గారిది కూడా అదే సిచ్యువేషన్. అదే షాక్ తో, నీకు మా వాడి గురించి అన్నీ తెలుసా అని అనుమానంగా అడిగారు. అంకుల్, నాకన్నీ తెలుసు. ఆంటీ చేసే ప్రయత్నాల గురించి కూడా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటే విన్నాను. ఐ లవ్ రాజ్. ఇప్పుడు కాదు, నా కాలేజ్ డేస్ నుంచి రాజ్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక 8 years ఏజ్ గ్యాప్ ఉన్నా నాకు అస్సలు ప్రాబ్లం లేదు. ఉంటే రాజ్ లాంటి వాడితోనే ఉండాలి, బ్రతికితే రాజ్ లాంటి వాడితోనే బ్రతకాలి. మిస్ అయిపోయాను అని చాలా ఏడ్చానప్పుడు. నన్ను అలా చూడలేక ఆస్ట్రేలియా పంపించేశారు డాడ్. రైట్ నౌ మళ్ళీ నాకు ఆ ఛాన్స్ వచ్చింది. రాజ్ని అస్సలు మిస్ చేసుకోను. మీరు పర్మిషన్ ఇస్తే ఈ రోజు పెళ్లి చేసుకుంటాను. అంత ఇష్టం నాకు. ఐ లవ్ హిమ్ సో మచ్. బిజినెస్ ట్రిప్ ఫినిష్ చేసుకొని రాజ్ వచ్చేసరికి సర్ప్రైజ్ ఇద్దాం అని పిచ్చి ఆనందంతో గట్టిగా చెప్తున్న అమ్మాయి స్ట్రాంగ్ కమిట్మెంట్ కి మానస గారు కనెక్ట్ అయిపోయారు. అసలు మాట్లాడే ఛాన్స్ లేకుండా రాజ్ గురించి ఏ టు జెడ్ అన్ని తెలుసుకొని చెప్తున్న ఆ అమ్మాయి కళ్ళలో రాజ్ మీద కనిపిస్తున్న ఇష్టానికి జయదేవ్ గారు కూడా ఆలోచనలో పడ్డారు. పర్సనల్ గా రాజ్ పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేని జయదేవ్ గారు మానస గారు దేవుడి మీద పెట్టుకున్న నమ్మకంతో జాతకం కోసం పెళ్లి చేయాలని పట్టుబట్టడంతో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రయత్నాలైతే మొదలు పెట్టారు కానీ ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు ఎదురొచ్చి ఆ అమ్మాయి అంత ఇష్టంగా అడుగుతూ ఉంటే మానస గారి ఆనందం అంతా ఇంత కాదు. మీరు ఈ రోజు ఇంటికి రండి అంకుల్, నేను మమ్మీ డాడీకి ఆల్రెడీ చెప్పాను, మీరు రావడమే ఆలస్యం అని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్న ఆ అమ్మాయి ఇష్టానికి వెళ్దామండి అని మానస గారు కూడా అడగడంతో అప్పటి వరకు ఎటువంటి హోప్స్ లేని జయదేవ్ గారు ఈ విధంగా దేవుడు ఒక దారి చూపిస్తున్నాడేమోనన్న చిన్న ఆశతో సరే అన్నారు. ఫంక్షన్ అయి వెళ్లే వరకు మానస జయదేవ్ గారిని అస్సలు వదలలేదు ఆ అమ్మాయి. పేరెంట్స్ తో కూడా కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్లిన వాళ్ళకి రకరకాల ఆలోచనలు. మానస గారి హడావిడి మామూలుగా లేదు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూనే పళ్ళు స్వీట్స్ పిలిచి మరీ పెళ్లి చేసుకుంటాను అని అడిగిన ఆ అమ్మాయికి పట్టుబట్టలు తీసుకొని భర్తతో కలిసి సాయంత్రం మంచి ముహూర్తం చెక్ చేసుకుంటున్నారు ఆ పిల్ల పేరెంట్స్ తో మాట్లాడడానికి. ఇది ఇలా ఉంటే ఫంక్షన్ నుంచి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్లిన ప్రీతి నిన్నటి టెన్షన్ నుంచి ఇంకా బయటపడనే లేదని చెప్పాలి. అభినవ్ కలిసి మాట్లాడి వెళ్ళాడు. కానీ మనసంతా రాజ్ చుట్టూతా ఏదో జరుగుతుందని కీడు శంకిస్తూ ఉంటే ప్రశాంతంగా ఉండలేకపోతోంది. ఆమె భయాన్ని నిజం చేస్తూ మళ్ళీ కాల్ వచ్చింది. ప్రైవేట్ నెంబర్ నుంచి అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న ఐడెంటిఫికేషన్ చూస్తూనే
ఫస్ట్ డ్రింకే కాల్ లిఫ్ట్ చేసిన ప్రీతి ఏం ప్లాన్ చేశావు అని కంగారు నిండిన గొంతుతో అరిచినట్టే అడిగింది. వావ్ ప్రీతి, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నట్టున్నావు. నేను డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటున్న గొంతులోని నవ్వు ప్రీతి భయాన్ని మరింత పెంచుతూ ఉంటే, ఏం చేశావు, నువ్వు ఎటువంటి మిస్టేక్ చేసినా నిన్ను ప్రాణాలతో వదలను అంటూ చాలా అంటే చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ప్రీతి. కమాన్ ప్రీతి, నా కేపబిలిటీ తెలిసి కూడా నువ్వు అంత సింపుల్గా వార్నింగ్తో సరిపెట్టేస్తే ఎలా? సి, నేను నిన్ను డిసప్పాయింట్ చేయకుండా చాలా క్లెవర్గా ప్లాన్ చేశా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నా, ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా వర్క్తో నువ్వు ఫుల్ స్ట్రెస్ తీసుకుంటున్నావు. 24 గంటలు ఎంత కష్టపడి అంత సంపాదించి ఏం చేసుకుంటావు ప్రీతి అని అన్నాడు పూర్తి వెటకారంతో. షడప్, దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ అని నిజాయితీ నిండిన గొంతుతో కోపంగా అరిచి చెప్పింది ప్రీతి. ఐ నో ప్రీతి, దిస్ ఈజ్ నాట్ ఫర్ మనీ, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాజ్ అని స్ట్రెస్ చేసి చెప్తున్న వాడి మాటల్లోని స్థిరత్వానికి ప్రీతిలో కోపంతో పాటు భయంతో కూడిన ఆలోచన. రాజ్ గురించి వీడికి బాగా తెలుసు, బట్ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే అభినవ్ కూడా ఎవరైనా అమ్మాయితో ఉన్నాడా? ఒకవేళ ఎవరైనా క్లయింటా? ఎందుకు వీడు నా ఫ్రెండ్స్ని టార్గెట్ చేశాడు? వీడి టార్గెట్ నా ఫ్రెండ్సా లేకపోతే నేనా? అసలు ఏం కావాలి వీడికి అని ఫోన్లో వాడు చెప్పేది వింటూనే అన్ని వైపుల నుంచి తన ఆలోచన సాగిస్తోంది ప్రీతి. ఏంటి ప్రీతి, నమ్మడం లేదా నా మాట అని నవ్వుతున్న వాడి చురుకైన ప్రశ్నకి స్టాప్ ఇట్, ఎవడో కూడా తెలియని నువ్వు చెప్పింది నేను నమ్మేదేంటి? నా ఫ్రెండ్స్ గురించి నాకు చాలా బాగా తెలుసు. దే ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. వాళ్ళ గురించి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కానీ నువ్వు చెప్పేది వినవలసిన అవసరం కానీ రెండూ నాకు లేవు. మా కంపెనీ వీక్నెస్ తెలుసుకొని ఇండైరెక్ట్ గా నన్ను టార్గెట్ చేస్తున్న నేను కనిపెట్టి కటకటాల వెనక్కి పంపకపోతే నా పేరు ప్రీతి అగర్వాల్నే కాదు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఛాలెంజ్ చేస్తున్న ప్రీతి ఆవేశానికి పగలబడి నవ్వుతున్నాడు వాడు. గట్టి గట్టిగా రీసౌండ్ వచ్చేలా నవ్వుతున్న వాడి వెర్రి నవ్వు భరించలేని ప్రీతి ఫోన్ చెవి నుంచి దూరంగా పెట్టి స్టాప్ ఇట్ అంటూ రూమ్ దద్దరిల్లేలా అరిచింది. ఓకే ఓకే అని నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఐ ఫర్గాట్ ఇట్ ప్రీతి, నీకు సైలెన్స్ అంటే చాలా ఇష్టం కదా అని ప్రశ్నిస్తూ గుర్తు చేసేసరికి ప్రీతి కళ్ళు పెద్దవయ్యాయి షాక్తో. డోంట్ యు థింక్ టూ మచ్ ప్రీతి, నీ పర్సనల్స్ అన్నీ నాకు తెలుసు. సో వాటి గురించి ఎక్కువగా ఆలోచించి నీ బ్రెయిన్కి రెస్ట్ లేకుండా చేసుకోకు. బికాస్ ఐ వాంట్ యువర్ హ్యాపీనెస్. కష్టం అంతా నీ నెత్తి మీద పాడేసి ఎంజాయ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి కరెక్ట్ ట్రీట్మెంట్ సెట్ చేస్తాను. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నేను చెప్పేది కూడా నువ్వు నమ్మవు. అందుకే నీ మొబైల్కి ప్రూఫ్స్ పంపుతున్నాను. అమెరికా వీధుల్లో ఆ సహస్రతో రాజ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో నీ కళ్ళతో నువ్వే చూడు. ఇక అభినవ్, వాడు శ్రీరామచంద్రుడు, కన్నెపిల్ల చూపు కూడా తాకని అభినవ రాముడు అని మురిసిపోతున్నావు కదా, వాడికి అంత సీన్ లేదు ప్రీతి. ఆ ప్రూఫ్ కూడా పంపుతున్నాను. సో అవన్నీ చూడు. నేను చెప్పినవన్నీ నిజమని నీకే తెలుస్తుంది. ఆఫ్టర్ దట్ నన్ను ట్రస్ట్ చేయి. బికాస్ ఐఎమ్ యువర్ వెల్ విషర్. అండ్ వన్ మోర్ థింగ్, బీ రెడీ ఫర్ టుమారో. వాడి కోసం ఏడ్చి ఏడ్చి అలసిపోయావు. రేపటి రోజు మొత్తం నీదే. హ్యాపీగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎంజాయ్ చేయి. వర్క్ నుంచి నీకు విముక్తి కలిగిస్తున్నాను ప్రీతి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ కాల్ అని చివరి మాటగా కాల్ కట్ అయింది. సైలెంట్ గా అప్పటి వరకు అంతా విన్న ప్రీతి బ్లాంక్ మైండ్ తో ఫోన్ టేబుల్ మీద పడేసి అలాగే ముందుకు వాలిపోయింది. అసలు ఏది నమ్మలేకపోతోంది. రాజ్ గురించి తనకి పూర్తిగా తెలుసు. ఆ అమ్మాయిలతో తిరుగుతున్నాడు అంటే దాని వెనక ఎన్నో రీజన్స్ ఉన్నాయి. బట్ అభినవ్ అమ్మాయితో ఉండడం ఏంటి? ఇంపాసిబుల్. అసలు 1% కూడా అందుకు ఛాన్స్ లేదు అని ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తున్న ప్రీతి ఇక తన గురించి ఆలోచన మర్చిపోయింది. ఇంతలో ఫోన్కి మెసేజ్ బాక్స్కి నోటిఫికేషన్ రావడంతో తీసుకుని చెక్ చేసిన ప్రీతి తన కళ్ళకు కనిపిస్తున్న దాన్ని నమ్మలేకపోతోంది. రాజ్ స్ట్రీట్లో ఫుట్పాత్ మీద సహస్రతో కూర్చొని ఐస్ క్రీమ్ తినడం, ఇంకా తనని అల్లరి చేస్తూ షోల్డర్ మీద వేసుకుని తీసుకువెళ్ళటం, డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్న ఆ ఫొటోస్ నమ్మేటట్టుగా లేవు. కానీ అందులో కనిపిస్తున్న రాజ్ ఫేస్లోని స్మైల్ నమ్మమని చెప్తోంది ప్రీతికి. ఆ స్మైల్ రాజ్ ఫేస్లో మిస్ అయ్యి కొన్ని సంవత్సరాలైంది. ఆ ప్యూర్ స్మైల్ చూస్తున్న ప్రీతి కళ్ళు తడిదేరాయి. ఆ
వెనకే స్క్రోల్ చేస్తూ ఉండగా వచ్చిన అభినవ్ క్యూటీతో ఉన్న ఫొటోస్ ప్రీతికి షాక్ కొట్టేలా చేసింది. 2 చేతులతో అభినవ్ చేయి పట్టుకుని తనకి క్లోజ్ గా తన కళ్ళలోకి చూస్తూ నిలబడ్డ క్యూటీ. అందులోనూ అది అభినవ్ కోర్ట్ రూమ్. హీల్స్ పట్టుకుని నిలబడ్డ క్యూటీ కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపిదనం, అభినవ్ క్లోజ్నెస్ అన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ నిజమని చెప్తూ ఉంటే, ఫోటోస్ చివర కనిపించిన మెసేజ్ యు ఆర్ అలోన్, నువ్వు ఒంటరి అని పాయింట్ చేస్తోంది. ఇక ఆగని కన్నీళ్లతో ఫోన్ పక్కన పడేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రీతి. హాస్పిటల్లో ఉండడానికి ఇష్టపడక డిశ్చార్జ్ అయిన కొడుకుని ఇంటికి తీసుకొచ్చింది యామిని మల్హోత్రా. ఎండిన తోరణాలు, గడపలకు వడిలి వేలాడుతున్న పూలమాలలు చూడడంతోనే ముఖేష్ నరాల్లో రక్తానికి బదులుగా ఆవేశం వేగంగా పారింది. వీల్ చైర్లో పిడికిలు బిగించిన కొడుకు తల నిమురుతూ, కోపం వద్దు ముఖేష్, నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నీ కోరిక తీరేలా, మన కలలు నెరవేరేలా అది ఎక్కడున్నా సరే ఇక్కడికి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేసే బాధ్యత నాది. ఆ తర్వాత ఇదే ఇంట్లో నవ్వుతూ గర్వంగా తిరుగుతావు నువ్వు. ఇప్పుడు కోపం వద్దు అని కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న పగ పట్టుదలకి ఆద్యం పోస్తూనే జాగ్రత్తలు చెప్పింది యామిని. అది తిరిగి ఇక్కడికి వచ్చే వరకు, దానితో నా 3 రాత్రుల ముచ్చట తీరే వరకు ఈ డెకరేషన్ ఏది డిస్టర్బ్ చేయొద్దమ్మా. ఇవన్నీ ఇలా ఉంటేనే అది నన్ను కొట్టిన దెబ్బ మర్చిపోకుండా ఉంటాను. నా ఒంటి మీద గాయాలు, మన ఇంటి డెకరేషన్ అది వచ్చే వరకు ఇలాగే ఉండాలి అని శాసిస్తున్న ముఖేష్ మాటలకి యామినిలో పైత్యపు నవ్వు. శభాష్ కొడకా, ఇప్పుడు మగాళ్ళ మాట్లాడావు. ఈ కసి నీలో ఇలాగే ఉండాలి. నన్ను ఇంత ఏడ్పించిన దానికి ఇంతకు 2 నరకం చూపించాలి అని గొప్పగా మెచ్చుకుంటూ కొడుకుని లోపలికి తీసుకువెళ్ళింది యామిని. ఒక విధమైన పాడుకంపు రూమ్ నిండా. వడిలిపోయిన పూలు, చెదిరిపోయిన దుప్పటి, పగిలి అక్కడ పడి ఉన్న సహస్ర చేతి గాజు ముక్కలు, ముట్టుకోకుండానే కుళ్ళిపోతున్న పండ్లు, స్వీట్స్. ఆ రూమ్లోకి రావడమే సహస్ర అణువణువుని తాకిన ఫీలింగ్తో బలంగా ఊపిరి తీసుకున్న ముఖేష్ గుండెలోని ఉత్సాహం పెరిగింది. ముఖంలో ఆవేశంతో కూడిన సంతోషం రగిలింది. కరుకైన చూపులతో రూమ్ మొత్తం కలియ చూస్తూ, నేను ఇక్కడే ఉంటానమ్మా అన్నాడు ముఖేష్ మల్హోత్రా. నీ ఇష్టం కన్నా ఏర్పాటు చేస్తాను అని చెప్పి పని వాళ్ళని పురమాయించడానికి వెళ్ళింది యామిని. కోర్ట్ రూమ్కి వచ్చిన అభినవ్కి ఎంట్రన్స్ లోనే ఎదురైంది క్యూటీ పాప. తనని చూడడంతోనే ఆగిపోయిన అభినవ్ చూపు చురుకుగా మారితే వేళ్ల మధ్య రగులుతున్న సిగరెట్ మళ్ళీ లిప్స్ మధ్యన నిలిపాడు. స్మోక్ చేస్తూ ఉన్న వకీల్ సాబ్ రఫ్ స్మైల్ కి ముద్దుగా కులుకుతూ, కావాలి అంది ముద్దుకి ముద్దొచ్చేంత ముద్దుగా మూతిని తిప్పుతూ. ఇంతకీ మన క్యూటీ పాపకి ఏం కావాలి? కొంప తీసి సిగరెట్ గాని అడగటం లేదుగా? అడిగినా అడుగుతుంది ఈ రౌడీ బేబీ. మరి పాప రిక్వెస్ట్ కి మన వకీల్ సాబ్ రియాక్షన్ ఏమిటి? మొన్న బొగ్గపై పూరి పొంగించినట్టు ఇప్పుడు వీపు మీద స్పెషల్ దోశ వేయడు కదా. అసలు ప్రీతికి ఫోన్ చేసిందెవరు? ప్రీతి లవ్ చేస్తుంది ఎవరిని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.